భక్తి ప్రేక్షకులకు నమస్కారం. त्रैलोक्ये व्यापिनी देवी ज्वाला देवी नमोस्तुते। जल में ज्वाला माता की जय। जल में, स्थल में, आकाश में, तीनों लोक में ज्वाला देवी ज्वालामुखी क्षेत्రంలో శక్త్యాత్మక చండీపీఠం తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి 76వ మహాయజ్ఞంగా ఇక్కడ చేయాలని అమ్మవారి సంకల్పంతో ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ స్థల మహత్యం కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి అమ్మవారు అందరికీ తెలుసు, శివుని యొక్క భార్య. ఆ శివుడు ధర్మపత్ని అయినటువంటి సతీదేవి అన్యోన్య దాంపత్య సుఖజీవనం చేస్తున్నారు ఇద్దరు కూడా. అటువంటి సమయంలో అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్ష ప్రజాపతి ఎంత గొప్పవాడో అందరికీ తెలుసు. ఆయన గురించి మనం వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్ష ప్రజాపతి విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞ చేత, బ్రహ్మదేవుడి యొక్క తన యొక్క శక్తి చేత ఒక యజ్ఞాన్ని తలపెడతాడు దక్ష ప్రజాపతి. ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే, శివుడికి దక్ష ప్రజాపతికి అసలు పడదు. పచ్చిక చేస్తే భక్తులు పడుతుంది. అటువంటి యొక్క స్థితిలో భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక 7 14 లోకాలకు ఎవరు పెడతాడు. నేను యజ్ఞం చేస్తున్నాను, మీరందరూ రావాల్సింది అని 33 కోట్ల దేవతల్ని ఆత్మలు పంపిస్తాడు. కానీ శివుడిని మాత్రం పిలవడు. అప్పుడు తన కుమార్తె అయినటువంటి సతీదేవి చాలా బాధాతప్త హృదయంతో తన యొక్క పతిని వేడుకుంటుంది. నేను కూడా వెళ్తాను, మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు, లోక సంరక్షణ కోసం చేస్తున్నాడు, అటువంటి యజ్ఞంలో నేను కూడా పాల్గొంటాను అని చెప్పి అడగడం జరిగింది. అప్పుడు ఆ శివుడు మనకు సామెత చెబుతుంటాం, ఇలోని పేరంటం చెప్పని ఒక పొద్దు. పేరంటానికి స్త్రీలు ఎవరు పోకూడదట, చెప్పని ఒక పొద్దు చేయకూడదు. కాబట్టి నేను విద్యాడా, నీకు వర్తమానం వచ్చిందా, నీకు ఆత్మానం వచ్చిందా, రాలేదు కదా, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని అడగడం జరుగుతుంది. పరమేశ్వరుడు తను పరమేశ్వరుడిని ప్రార్థిస్తుంది. గణనాథ, నా యొక్క తండ్రి గారైనటువంటి దక్ష ప్రజాపతి మహత్తర యజ్ఞం చేస్తున్నాడు, నీ కరుణాన్ని వీక్షించాలి, వెళ్ళాలి, చూడాలి అని చెప్పి బాధాతత్వ హృదయంతో అడుగుతుంది. అప్పుడు ఆమెని బాధ పెట్టడం ఇష్టం లేక ఆ పరమేశ్వరుడు సరే వెళ్ళమ్మా, నీ ఇష్టం అంటాడు. తను మాత్రం వెళ్ళడు. తను వెళుతుంది. ఎప్పుడైతే ఆ యజ్ఞవాటికలోకి ప్రవేశించిందో అమ్మవారు సతీదేవి మహోగ్రుడైపోతాడు దక్ష ప్రజాపతి. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నిన్నెవరు పిలిచారు అని బాగా కోపిస్తాడు, కోపం చేస్తాడు, అరుస్తాడు. తను అరిచినా కానీ తండ్రి కదా, ఏం కాదు నాకు, ఇంకా అన్నా ఏ బాధ లేదని చెప్పి తను ఊరుకుంటుంది. కానీ చివరికి పరమేశ్వరుని కూడా నిందిస్తుంటాడు. అప్పుడు తన పత్నిని నిందిస్తుంటే చూడలేక తన యొక్క తండ్రి గారిని అనేక రకాలుగా ప్రాధేయపడ్డది, వేడుకున్నది. నా భర్తను తూలనాడొద్దు, నా భర్త చాలా గొప్పవాడు, ఆయన సంహారకర్త, అటువంటి పరమేశ్వరుని యొక్క కోపానికి నువ్వు ఆద్యం పోసినట్టుగా చేస్తున్నావు, అలా చేయబాకు అని చెప్పి అనేక రకాలుగా ప్రార్థిస్తుంది. వినడు. పరమేశ్వరుడిని అనేక రకాలుగా తూలనాడుతుంటే చివరికి తట్టుకోలేక ఆ యొక్క దక్ష వాటికలో ఆ యజ్ఞగుండంలో పడిపోయింది అమ్మవారు. పడిపోయినప్పుడు ఆ యజ్ఞవాటికలో కాలిపోతుంటే అమ్మవారు ఈ విషయం అక్కడ ఇక్కడ తెలుస్తుంది, అన్ని లోకాలు తెలిసిపోతుంది. చివరికి నారద మునీంద్రుడికి తెలుస్తుంది, ఆయన కూడా వెళ్తాడు. పరమేశ్వరుడు తెలుస్తుంది. పరమేశ్వరుడు అక్కడ వెళ్ళేవరికి వెళ్ళే
నంది భృంగికట విరీత వీరభద్ర చండీశ్వర ప్రథమ గణ ముఖ్యగణ మహాగణాలు మౌగ్రంగా శివతాండవం చేస్తున్నారు. అక్కడ జటాటవీగల ప్రభావి భావి దత్తలేగలేవలంబిత భుజంగమాలికాం ఢమడ్డమడ్డమడ్డమడ్డమర్వయం జగోల జన్మతాండవం తరోతర శివశివం జటాకథాహంభ్రముగ్రమణ్యంపంచరి విలోలవీకి ఉల్లరి విరాజమానముత్తరీ ధగద్ధగద్ధగద్ధగద్ధగచ్చులల్లాను పట్టపావకే కిశోర చంద్రశేఖరే ప్రతిక్షణం అంటూ ఆయన శివతాండవం చేస్తుంటే చిన్నగా వాడికి ధైర్యం సరిపోలే. చివరికి నందీశ్వరుడు వెళ్ళి నాదేవుడి చెబుతాడు, అమ్మ అలా చనిపోయింది, దక్ష ప్రజాపతి యజ్ఞంలో యజ్ఞమార్గం పడిపోయింది చెప్పే ఆ యొక్క పరమేశ్వరుడు మహోగ్రుడైపోయి బాధాత్మ హృదయంతో ఏం చేయాలి తెలియక వీరభద్రావతారంగా బయలుదేరి ఆ యొక్క దక్ష మార్గిని సర్వనాశనం చేశాడు. ఆ యజ్ఞం మొత్తం ఆగిపోయింది. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు, వాళ్ళని వెళ్ళిపోయారు. దక్ష ప్రజాపతిని సంహరించడం కూడా జరిగిపోయింది ఆ టైంలో. అప్పుడు బాధాత్మ హృదయంతో ఆ యొక్క సతీదేవిని భుజం మీద వేసుకొని వెళ్ళిపోతుంటాడు. అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. ఆయన సంరక్షణకర్త, సృష్టికర్త బ్రహ్మదేవుడైతే సంరక్షణకర్త విష్ణుమూర్తి, సంహారకర్త శివుడు. ఆ సంహారకర్త శివుడు కాబట్టి ఆయన ఈ రూపంగా ఆ దక్ష ప్రజాపతిని సంహరించాడు, అయిపోయింది. అప్పుడు ఆ నారాయణమూర్తి సర్వజగద్దక్షుడైనటువంటి ఆ పరమేశ్వరుడు, ఆ విష్ణుమూర్తి తన కరవాలం చేత ఆ అమ్మవారి యొక్క శిరస్సు నుంచి పాదం వరకు కూడా ఖండిస్తాడు. ఎందుకయ్యా మరి తను ఖండించడం అంటే, ఈ శరీరాకుని చూస్తూ పరమేశ్వరుడు బాధాతత్వంతో బాధపడుతూ ఉన్నాడు కనుక ఆ శరీరం చూడకుండా ఉంటే తన బాధ పోతుందనే ఉద్దేశంతో అది ఆ కరవాలం చేత ఆ అమ్మవారిని ఖండిస్తాడు విష్ణుమూర్తి. అది 18 ముక్కలుగా పడ్డది. లంకాయాం శాంకరీ శక్తి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి, ఇట్లా 18 చోట 18 ముక్కలు పడిపోయినాయి. దీంట్లో జిహ్వ అంటే నాలుక, జిహ్వ అంటే నాలుక. ఆ నాలుక పడ్డ స్థలం ఇది హిమాచల్ ప్రదేశ్. జ్వాలాంకి జ్వాల ఆ నాలుక పడ్డ స్థలంగా ఈ జిహ్వ నుంచి మంట ఎప్పుడు వస్తుంటుంది. మీరు చూస్తుంటారు, కాళికామాత ఒక్కసారి నాకు తెలిసిందంటే భక్ భక్ అని మంటలు వస్తుంటాయి అమ్మవారి నేలకి. అటువంటి యొక్క స్థలం మహత్యం. స్థలే జ్వాలే, ఈ స్థలంలో జ్వాల ఉంది. జలే జ్వాలే, మీరు నీళ్ళలో చూశారందరూ కూడా, నీళ్ళలో కూడా మంట వస్తుంది. ఆకాశే జ్వాలే, ఆకాశంలో జ్వాల. మొత్తం అంతరిక్షంలో మొత్తం కూడా జ్వాలగా ఉంది అమ్మవారు. పంచభూతాల సాక్షిగా ఇక్కడ అమ్మవారు ప్రచురిస్తుంది. ఈ యొక్క యజ్ఞం అనేది పరమేశ్వరుడికి కానివ్వండి, దేవతలకు కానివ్వండి చాలా ప్రీతికరమైనది. మనం కలి ప్రమాణంలో కలియుగంలో దేవతలకు మనం ఆరాధించి హవిస్సు రూపంగా యజ్ఞం చేస్తుంటాం. ఆ హవిస్సుని యజ్ఞేశ్వరుడు స్వధాదేవి స్వహాదేవిని ఇద్దరు భార్యల చేత మనం ఇచ్చినటువంటి హవిస్సుని మనం ఏ దేవతకైతే అర్పిస్తుంటామో ఆ దేవతకు చేరవేసేవాడే ఆ యజ్ఞ భగవానుడు కనుక ఇక్కడ అమ్మవారు జ్వాలారూపంగా ఉంది. ఆమె సాక్షాత్కారంగా ఆ అగ్నిగుండంలో ప్రవేశించి ఆ మనం చేసే ఈ శతచండీ విశ్వశాంతి మహాయాగంలో తను కూడా ఆ ఆవుదులు మొత్తం తనే తీసుకుంటుంది. ఈ అగ్నిహోత్రుడు ఉంటాడు, అగ్నిహోత్రుల రూపంగా అమ్మవారు ప్రచురిల్లి ఆ యొక్క మనం వేసినటువంటి ఆవుదులు 13 అధ్యాయాలు, సప్తశతి 700 శ్లోకాలు. సప్తశతి అంటే 700 శ్లోకాలు. దీంట్లో ఫస్ట్ అధ్యాయం కాళీ స్వరూపంగా అమ్మవారిని ప్రార్థన చేస్తారు. 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో లక్ష్మీదేవి అమ్మవారిని ప్రార్థన చేస్తారు. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7, 8, 9, 10, 11, 12, 13 అధ్యాయాలు. ఈ 13 అధ్యాయాలు కూడా సరస్వతి స్వరూపంగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఇప్పుడు మన బ్రాహ్మణోత్తములు ఇక్కడి నుంచి చాలా మంది సిమ్లా నుంచి వచ్చారు. పూర్ణ, दौलतपुर, नूरपुर बेदी అనేక ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ స్థలాల నుంచి బ్రాహ్మణోత్తములు పండితులు పంజాబ్ లూధియానా నుంచి వచ్చారు. వాళ్ళు చక్కగా నిన్న ఒక 50 పారాయణాలు చేశారు. నిన్న బుధవారం రోజున, ఈ రోజు గురువారం, ఈ రోజు కూడా ఒక 50 పారాయణాలు చేస్తున్నారు. అక్కడ ఈ శతచండీ 100 పారాయణాలు పూర్తవుతున్నాయి. 100 పారాయణాలు పూర్తయిన తర్వాత రేపు ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ అమ్మవారికి దశాంశం హోమం.
అంటే 10 పారాయణాలతోని 10 మంది కూర్చొని అమ్మవారికి మహా ఆహుతులు రేపు ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఈ రోజున మధ్యాహ్నం 1 గంటకు గణపతి హోమం. మనకి అందరికీ తెలుసు ఈ సృష్టి మొత్తం కూడా 5 దేవతలతో నడుస్తుందని శాస్త్రం. శబ్ద స్పర్శ రూప రస గంధ తన్మాత్రయాలు 5 దేవతలతో ఈ సృష్టి మొత్తం నడుస్తుంది. శబ్దం అంటే గణపతి, గణపతికి అర్చన, గణపతికి జపం జరుగుతుంది, గణపతి హోమం జరుగుతుంది. స్పర్శం అంటే సూర్య భగవానుడు, సూర్య భగవానుడికి చక్కగా అక్కడ మన సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఆయనకు మా గురువు గారు అయినటువంటి ముక్కూరి లక్ష్మీ నరసింహాచార్య గారు 4 వేదాల్లో ఉన్నటువంటి మంత్రాలు తీసుకొచ్చాడు. ఒక మాల మాదిరిగా తయారు చేశాడు. నృసింహమాల అని తయారు చేసి ఎన్నైతే మంత్రులు నృసింహపరంగా విష్ణుపరంగా ఎన్ని మంత్రాలు ఉన్నాయో అన్ని మంత్రాలని మాలా మంత్రంగా తయారు చేసి ఆ మహానుభావుడు మన ఇండియా మొత్తంలో నృసింహ క్షేత్రాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని క్షేత్రాల్లో కూడా 108 రకాలైనటువంటి హోమాలు నిర్వర్తించినటువంటి మహానుభావుడు ముక్కూరి లక్ష్మీ నరసింహాచార్య గారు. వారి మంత్రం చేత ఈ రోజున నృసింహయాగం జరుగుతుంది. 3. 4వది శబ్ద స్పర్శ రూప. మన రమాకాంత శర్మ గారు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం 11వ ఆవర్తనంలో నవగ్రహ పాశుపతం చేత ఈరోజు అభిషేకం చేస్తారు. హోమం రుద్రహోమం జరుగుతుంది. గంధతన్మాత్రమే అమ్మవారు. ఆ గంధ సువాసన ఎక్కడంటే ఎక్కడ మొత్తం వెలిజల్లుతుంది. గంధం పరిమళంగా ఉంటుంది. గంధం ఎట్లాగైతే వాసన వెలిజల్లుతుందో అమ్మవారు కూడా యద్భావం తద్భవతి. ఇక్కడ అమ్మవారు ఉంది అంటే ఉంది, లేదంటే లేదు. ఎక్కడ పూజిస్తే అక్కడ ఉంది. ఇప్పుడు మొదలో అమ్మవారు పడుతుంది. ఆ యొక్క జ్వాల ముఖ్య అమ్మవారిని ఆ రోజులలో ముస్లింలు పరీక్ష చేయడం కోసం ఒక పాత్ర చూసాం అక్కడ లోపల. ఆ పాత్రని దాని మీద బోర్లు ఇచ్చారు, కట్టేశారు దాన్ని మంత్రం రాకుండా కోసం. అమ్మవారు ఆగిందా? ఆగలే. ఆ పాత్రకి బెచ్చం పడి రంధ్రం పడి ఆ రంధ్రంలో నుంచి జ్వాల బయటకు వచ్చేసింది. అంత మహత్తరమైనటువంటి క్షేత్రం ఈ జ్వాలాముఖి క్షేత్రం. తర్వాత అమ్మవారికి ప్రత్యేకంగా అందరికీ తెలుసు సింహీం సింహముఖీ సఖీం భగవత ప్రోత్ఫుల్ల వక్తురాం శూలస్థూల కపాల పాండమం యజ్ఞ హస్తాంబుజాం స్తోత్రాగోరి లింగణ సుగోర మారక్త నేత్రీం పాలయం విద్యుతిమూలిగా భగవతీ ప్రత్యంగిరాం భావయేతు. కొంతమంది ప్రత్యేకంగా అవమానం చేస్తే ఇలా చెబుతుంటారు, తప్పది. యద్భావం తద్భవతని చెప్పారు. మన మనసు నిష్కల్మషంగా నిశ్చలంగా చిత్తశుద్ధితోని ఆత్మావై పరమాత్మ అని ఏ దేవతను ప్రార్థించినా గానీ ఆ దేవత ప్రసన్నమైంది. ఒక దేవత కాదు, బాలాంటి చిన్న దేవత అమ్మవారు, బాల అమ్మవారు, బాలని గొడవాలి. ఆ ఉగ్రదేవతతో పోకూడదు అంటుంటారు, తప్పది. నీ మనసు మంచిగా ఉండాలి. నీ మనసు మంచిగుంటే ఆ ఉగ్రదేవత కూడా శాంత స్వరూపంగానే అవుతుంది నీవు. కాబట్టి ప్రత్యేక హోమం జరుగుతుంది ఇక్కడ. తర్వాత అమ్మవారికి మాతంగి మహావిద్య హరిశ్యామల అంటే అంబ శశిబింబవదనే కంబుగ్రీవే కఠోర కుచకుంభే అంబర సమాన మధ్యే శంబరి వైదేహి మాం పాహి కుందం కులగ్రదంతాం కుంకుమ పంకేలిప్త కుచభారాం ఆనీల దేహమంబాం అఖిలాండనాయకీం వందే సరిగమ పదని సతాంతాం సరిగమ పదని సతాంతాం వీణా సంక్రాంత జారు హస్తాంతాం శాంతాం ముదరస్వాంతాం కుచ భరతాంతాం నమామి శివకాంతాం అరదతగలిత కూటీతాడిత దాళీ కపాల తాటంకాం వీణావాదన వేళా కంపిత శిరసం నమామి మాతంగీ. రాజశ్యామల మాతంగి మహావిద్య 72 మంత్రాలు ఉంటాయి దాంట్లో. ఈ 72 మంత్రాలు కూడా మనం అనుకుంటాము సరస్వతి అమ్మవారు చక్కని జ్ఞానాన్ని విద్యని మనకు ప్రసాదిస్తుందని అనుకుంటాం మనం. కానీ దీంట్లో మాత్రం మనం చేసే పనుల్లో ఆటంకాలు ఏమొచ్చినా కూడా ఆ ఆటంకాన్ని తొలగించే మంత్రాలు వస్తాయి దీంట్లో. అమ్మవారు మంత్రాలు మన ప్రతి ఒక్క ఆటంకాన్ని తొలగించే దాంట్లో మంత్రాలు వస్తాయి. అటువంటి మంత్రాలతో అమ్మవారు విద్యని బుద్ధిని ఇస్తున్నారు మీరు. అది కాకుండా మనకి ప్రతి ఒక్క మనం చేసే పనులలో వచ్చే ఆటంకాలని ఆ తల్లి
నిర్మూలన చేస్తుంది, ఆటంకాలు రానికుండా చేస్తుంది. 60 మంత్రాలతోని 72 మంత్రాలతోని మాతంగి మహావిద్య అవడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి విశేషంగా ఏమిటంటే వనదుర్గా మహావిద్య ఇప్పటికి మన వారు కూర్చొని ఆ మహావిద్య పారాయణం చేస్తున్నారు. మహావిద్యలో 500 మహామంత్రాలు, పంచశతి అంటే 500 మహామంత్రాలు. పూర్వాంగ దేవతలు, ఉత్తరాంగ దేవతలు ఉంటుంది. అమ్మవారు చక్కగా విరాజిస్తూ ఉంటుంది వనదుర్గా అమ్మవారు. ఈ అమ్మవారు కూడా వనదుర్గా తల్లిగా మనం భావన చేయొచ్చు. ఎందుకంటే చుట్టూ వనమే, చుట్టూ కొండలు, మధ్యలో అమ్మ. అటువంటి వనదుర్గా అమ్మవారి యొక్క మహత్యం చాలా గొప్పది. ఆ వనదుర్గా అమ్మవారి యొక్క మంత్రాలతోని 500 మహామంత్రాలతోని హవనం చేయడం జరుగుతుంది. అట్లాగే సూర్యుని దుర్గాహవం. సూర్యుని అంటే శూలం అంటే సంస్కృతంలో లొప్పి పాద, శిరసాది పాద పర్యంతం, పాదాది శిర పర్యంతం, శరీర ఆవైతాంతర్గత బహిర్గత స్త్రీ పురుషాది బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర పంచమ షష్ఠ సప్త అష్టమ నవమజాతి బ్రహ్మచారి గృహస్థ సన్యాసి నాభిష్ణ సంచార పాదగురు భజార్జంగ ఊర్హ్య నాభి హృదయ కంఠ నాసిక నేత్ర కన్న లలాటం శిఖాంతం. అంటే నిర్మాణంలో మానవుడికి శిరస్సు నుంచి పాదం వరకు అనేక రోగాలు వస్తున్నాయి. ఆ రోగాల వల్ల నిర్మూలన కావాలంటే ఈ సూర్యుని దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా గొప్పది. ఈ హోమం జరుగుతుంది. అందరికీ కూడా లోక సంరక్షణ కోసం ఈ సూర్యుని దుర్గా హోమం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మనకి శ్రీమంతరాజరాజేశ్వరి పరాంబ పరాభట్టారిక మహాత్రిపుర సుందరి శ్రీచక్రంలో ఉండే తల్లి. ఆ అమ్మవారికి శ్రీచక్రార్చన పూజలు జరుగుతున్నాయి ఈ 3 రోజులు కూడా. బుధవారం, గురువారం, శుక్రవారం శ్రీచక్రార్చన. కింది నుంచి పైకి వెళ్ళడం సృష్టి, పై నుంచి కిందికి రావడం సంహారం. ఆ మాదిరిగా ఒక 5 గంటల నుంచి 6 గంటలు పై నుంచి కిందికి, కింది నుంచి పైకి సృష్టి, మన కింది పైకి పోవడం సంహారం. అలా ఆ యొక్క అమ్మవారికి శ్రీచక్రార్చన జరుగుతుంది. తర్వాత నవావరణ హోమాలు ఉంటాయి. దాని తర్వాత ముఖ్యంగా కడామనాయ మంత్రాలు, కడామనాయ హోమం కూడా జరుగుతుంది. సంతానం కోసం సమస్త ప్రజలు సుఖశాంతంతో తినాలి, అందరికీ సంతానం కావాలి. కష్టపడతాం, డబ్బు సంపాదిస్తాం, సంతానం మాత్రం అమ్మానుగ్రహం చేసి సంతానం వస్తుంది. ఆ సంతానం కోసం సంతాన దుర్గా హోమం కూడా చేయడం జరుగుతుంది. తదుపరి వివాహం కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చక్కగా స్వయం ప్రకటన హోమం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన త్రిశక్త్యాత్మక చండీపీఠం, శ్రీమాత చారిటబుల్ ట్రస్ట్ తెలంగాణ నుంచి ఈ అమ్మవారి యొక్క సన్నిధిలో జలంధర పీఠం, హిమాచల్ ప్రదేశ్ జ్వాలాముఖి క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా మన అమ్మవారి యొక్క శక్తిపీఠం చండీపీఠం, అట్లాగే ఘటస్థాపనలు ఇవన్నీ జరుగుతున్నాయి. రేపు అనగా 22వ తారీఖు శుక్రవారం రోజున మధ్యాహ్నం 2:30 మహాపూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క పూర్ణావతిలో అందరూ పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులై అందరూ కూడా దీర్ఘాయురోగ్య ఐశ్వర్య విపుల ధనకనక వస్తువాహన పుత్ర పౌత్రాద్య అవిచ్ఛిన్న సంతతి స్థిరలక్ష్మి కీర్తి లాభ యశస్కర సర్వాభీష్టాలు కలిగి జరుడంతా కూడా సుఖ సంతోషంతో వర్ధిల్లాలని సంకల్పంతో మా శిష్యులందరూ కూడా అందరూ సహాయ సహకారాలు అందించారు. అందరూ కూడా చాలా మంది ఈ యజ్ఞానికి అందరూ ఉద్యోగంగా తమ శక్తి కొద్దీ ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సహకరించారు. వారందరికీ కూడా ఆ పరమేశ్వరి కృపా కటాక్షాలు కలగాలని చెప్పి మనసా వారి స్వస్తి.